ఇంకో మేడం చెప్పు. నమస్తే అండి. నా పేరు డాక్టర్ రమాదేవి. నేను మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు క్యాన్సర్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు సొసైటీలో క్యాన్సర్ బర్డెన్ అనేది చాలా పెరుగుతుంది. మనం ఇండియాలో గనుక తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 75,000 మంది కన్నా ఎక్కువ మంది క్యాన్సర్ సర్విక్స్ అనే వ్యాధితో మరణించడం అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇందులో చాలా వరకు కూడా అన్నీ కాకపోతే చాలా వరకు కూడా మనము ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్న క్యాన్సర్ అనమాట ఇది సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఎలా అంటే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్, ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల రావడం వలన ఈ వ్యాక్సినేషన్తో దీన్ని ప్రివెంట్ చేయడం అనేది మనకు కుదురుతుంది. అదే కాకుండా పాప్స్మియర్ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. దాంతో మనం ఎర్లీగా క్యాన్సర్ రాకముందుగా వచ్చే చేంజెస్ని డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం వింటూనే ఉన్నాం ఈ ఆస్ట్రేలియాలో ఈ క్యాన్సర్ అనేది నియర్ ఎలిమినేషన్ స్టేజ్కి వచ్చిందని. వాళ్ళు ఏం చేశారు, ఇదే చేశారు. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది 9 to 14 years పిల్లలలో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్లో ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో యాడ్ చేయడం జరిగింది. చాలా మందికి అది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయడం జరిగింది. ఈ రెండు పనులు చేయడం వల్ల వాళ్ళు నియర్ ఎలిమినేషన్ స్టేజ్కి వచ్చారు. సో మనకు అది పాసిబుల్ కాదా? ఇండియాలో కూడా అది పాసిబుల్. కాకపోతే మనలో కొంచెం అపోహలు ఉంటాయి. ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుందనో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనో అనుకుంటారు. లేకపోతే ఇది మన వాళ్ళకి కాదు, కొంచెం హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళకని అనుకుంటారు. పాప్స్మియర్ స్క్రీనింగ్ విషయానికి వచ్చేసరికి చాలామంది సిగ్గుతోనో లేకపోతే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ గురించిన భయంతోనో లేకపోతే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చేయాలి మనకెందుకు అని అనుకోవడం వలన దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఈ అపోహలు కనుక మనం తగ్గించుకొని మన 9 నుంచి 14 వయసు ఉన్న పిల్లల్లో ఈ వ్యాక్సినేషన్ వేయించడం వల్ల కానీ లేకపోతే